శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ ఫస్ట్ టు 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మెకానికల్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ C09 అయినా C14, C16, C20 ఎవరికైనా కూడా ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే సబ్జెక్టు కామన్. ఏం చేంజెస్ ఏం లేదు, సిలబస్లో ఎటువంటి మార్పు ఉండదు. బట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్లో డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ టాపిక్స్ అయితే అందరికీ కామన్. ఎవరికి ఏ స్కీమ్కైనా కూడా కామన్గా ఉంటుంది కాబట్టి అందరికీ ఈ వీడియో అనేది పనికొస్తుంది. మీరు నేను చెప్పే టాపిక్స్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. అండ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఒక్కొక్క స్కీమ్కి ఒక విధంగా ఉంటుంది. అండ్ కమింగ్ టు మనం ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏవేవి అనేది చూడండి. స్టాటిక్స్ ప్రిపేర్ అవ్వండి. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఈజీ టాపిక్ జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ ప్రిపేర్ అవ్వండి. సింపుల్ మెషిన్స్ ప్రిపేర్ అవ్వండి. మొత్తము ఓన్లీ 3 చాప్టర్స్ ప్రిపేర్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 21, ఒక 18, 39, ఇది ఒక 21, 40, 50, 60 మార్క్స్. ఓన్లీ ఈ 3 చాప్టర్స్ నేర్చుకుంటే మీరు ఈజీగా 60 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అడిషనల్గా ఒకవేళ ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఫ్రిక్షన్ ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఇంకా ఫుల్ స్కోరింగ్ కావాలనుకున్న వాళ్ళు డైనమిక్స్లో నేను ఒక 2 మోడల్స్ చెప్తాను, ఆ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. బట్ జస్ట్ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం, అంటే జస్ట్ పాస్ అంటే నా దృష్టిలో పాస్ అంటే నేను చెప్పేది ఎప్పుడు కూడా 50-60 మార్క్స్ అటెంప్ట్ చేయండి, యూ విల్ స్కోర్ 30-40 మార్క్స్. అంతేగాని నేను జస్ట్ పాస్ అయితే చాలని 30 మార్కులకు అటెంప్ట్ చేయొద్దండి. పాస్ అవ్వడం అంటే మీరు 60 మార్కులకు అటెంప్ట్ చేయాలి ఎప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ఫస్ట్ టాపిక్ స్టాటిక్స్ చూద్దాం. స్టాటిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి అనేసి అంటే 3 క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఆర్ ది సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్, 3 మార్క్స్ క్వశ్చన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు రాయాల్సి వస్తుంది 3 మార్క్స్. కంకరెంట్ ఫోర్సు, ప్యారలల్ ఫోర్స్, కొలీనియర్ ఫోర్స్, నాన్ కంకరెంట్ అండ్ నాన్ ప్యారలల్, అది 3 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ దాని తర్వాత ప్యారలలోగ్రామ్ లా స్టేట్మెంట్ అండ్ 5 మార్క్స్కి అడిగే డెరివేషన్, ఈ డెరివేషన్ అడుగుతాడు. ప్యారలలోగ్రామ్ లా స్టేట్మెంట్ అండ్ డెరివేషన్, ఇది 3 క్వశ్చన్స్. ప్రాబ్లమేటిక్ వస్తే ఈ మోడల్ చూడండి, 2 ఫోర్సెస్ ఇచ్చేసి రిజల్టెంట్ కనుక్కోవడం, అది 3 మార్క్స్ ప్రాబ్లం. ఇది కూడా ఎగ్జాంపుల్ 1.9, ఈ మోడల్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది 3 మార్క్స్కి ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 1.10, 1.13, 3 మార్క్స్ ప్రాబ్లం ఇంపార్టెంట్. ఇది ఎస్ఏ 10 మార్క్స్ 1.16, ఈ ప్రాబ్లం ఉంది కదా, 2 ఈక్వేషన్ ఇచ్చి పీక్యూ కనుక్కునేది 10 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 1.19, ఈ మోడల్స్ రిజాల్వింగ్ ది ఫోర్సెస్ ఇంటూ కాంపనెంట్స్, మోర్ దాన్ 1 ఫోర్స్ ఉంటే వాటిని రిజల్టెంట్ థీటా కనుక్కోవడం, ఈ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 1.20 ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థియరీ, ఇదంతా తీసేసేయండి, ఇవంతా అవసరం లేదు. 3 క్వశ్చన్స్లో ట్రయాంగిల్ లా నేర్చుకోండి, 3 మార్క్స్కి. పాలిగాన్ లా 3 మార్క్స్. లామిస్ థియరం 5 మార్క్స్. లామిస్ థియరం స్టేట్మెంట్ అండ్ డెరివేషన్, ఇక్కడ వరకు 5 మార్క్స్ క్వశ్చన్. ప్రాబ్లమ్స్లో లామిస్ థియరం మీద ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ 1.34, 1.35, ఇదంతా లామిస్ థియరం మీద ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం 1.39 రిజాల్వింగ్ ది ఫోర్సెస్, ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్, ఇది నేర్చుకోండి. నెక్స్ట్ 1.45 ఇంపార్టెంట్, 1.44 ఇంపార్టెంట్ ప్రాబ్లం, 1.46 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలా 2 వర్డ్స్ నార్త్ సౌత్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెరీ 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 VVIMP, ఈ ప్రాబ్లమ్స్ 2 వర్డ్స్ నార్త్ సౌత్ అని చెప్పి ఫోర్సెస్ ఇస్తూ ఉంటాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది లామిస్ థియరం మీద ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం, టిక్ పెట్టుకోండి. ఇది కూడా 1.52 ఇంపార్టెంట్ ప్రాబ్లం. రిజల్టెంట్ కనుక్కోవడం, డైరెక్షన్ కనుక్కోవడం.
ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఒకసారి ఇచ్చినాడు, ఈ రోలర్స్ ఉంటాయి కదా, ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది లామిస్ థియరం ప్రాబ్లం. నేను అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను అనుకోవద్దండి, ఆడుండే ప్రాబ్లమ్స్ లామిస్ థియరం మీదనే రిపీటెడ్గా వస్తున్నాయి మళ్ళీ అంతే. అంటే డేటా మారుతూ ఉంది, ఆల్రెడీ సేమ్ వచ్చిన మోడల్స్, ఇది లామిస్ థియరం, ఇది లామిస్ థియరం, ఇవన్నీ లామిస్ థియరం మీద ప్రాబ్లమ్స్. అంటే లామిస్ థియరం మీద ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, అండ్ టువర్డ్స్ నార్త్ సౌత్ మీద ఉండే ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, ప్యారలలోగ్రామ్ మీద ఉండే ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం ఎక్సర్సైజ్లో 17th ప్రాబ్లం, 19th ప్రాబ్లం. అండ్ ఈ డయాగ్రామ్ చూడండి, 1.76 ఫిగర్ ఉండే డయాగ్రామ్. ఈ ప్రాబ్లం ఎక్కడుందో చూడండి, 1.76 అని చెప్పి, ఇది ఇంపార్టెంట్ నేర్చుకోండి. ఈ డయాగ్రామ్ ఉండేది, ఈ బాడీ ఆఫ్ ఎయిట్ ఇదే 100 నోటస్. ఈ ప్రాబ్లం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేనికి రమ్మన్నాను, జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్. దీంట్లో థియరీ క్వశ్చన్స్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డెఫినేషన్, సెంట్రాయిడ్ డెఫినేషన్, సెంట్రాయిడ్ ఫర్ డిఫరెంట్ జామెట్రీస్కి సెంట్రాయిడ్ కనుక్కోమని చెప్పి 3 మార్క్స్ అడుగుతాడు, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి 1.5 ఎస్ఏ దీంట్లో వచ్చేది. దీంట్లో ఇది థియరీ క్వశ్చన్, రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏమి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏమి, 3 మార్క్స్కి 2. 5 మార్క్స్కి వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యారలల్ యాక్సిస్ థియరం, ఇక్కడ వరకు ఇదంతా డెరివేషన్ రాయాలి. అదేవిధంగా పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం డెరివేషన్ 5 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 2. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో వచ్చేసరికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోమని చెప్పి అడుగుతూ ఉంటారు. అవి 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఏవేవి అంటే చూపిస్తాను చూడండి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇది ఎల్ సెక్షన్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఐఎక్స్ఎక్స్ కనుక్కోవడము, ఐవైవై కనుక్కోవడం. అదేవిధంగా సి సెక్షన్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా IXX1, IXX2, IXX3. అదేవిధంగా టీ సెక్షన్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవడం. మొత్తం ఎన్ని, ఎల్, టీ, సి, ఇంకోటి ఐ ఉంటుంది, ఐ, లాస్ట్ వన్ జెడ్. మొత్తం 5 ఉన్నాయి చూడండి. ఒకటి వచ్చేసి ఐ, టీ, సి, ఎల్, జెడ్. ఈ 5 జామెట్రీస్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోమని అడుగుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్, 100% డ్యామ్ షూర్ క్వశ్చన్ అనమాట. ఈ 5లో ఏదో ఒక జామెట్రీ ఇచ్చి దానికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ కనుక్కోమని చెప్పి, ఇవి కాకుండా 5 మార్క్స్కి వచ్చి సెంట్రాయిడ్ మాత్రమే అడుగుతాడు. సెంట్రాయిడ్ అంటే ఎక్స్ బార్ వై బార్ కనుక్కుంటే సెంట్రాయిడ్ వస్తుంది, అక్కడ దాకా అడిగితే 5 మార్క్సే. కానీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అడిగినారనుకో అది 10 మార్క్స్ అనమాట. సెంట్రాయిడ్ కనుక్కోవాలి, అండ్ ఐఎక్స్ఎక్స్ కనుక్కోవాలి, ఐవైవై కనుక్కోవాలి. మనకి ఒక ప్రాబ్లం వచ్చి సెంట్రాయిడ్ వరకు ఆపేయాలి, 5 మార్క్స్కి అడుగుతాడు. అదేవిధంగా ఇలాంటివి 5 మార్క్స్ వరకు ఓన్లీ నువ్వు ఎక్స్ బారు వై బార్ కనుక్కుంటే చాలు. ఈ ప్రాబ్లం ఓన్లీ 5 మార్క్స్ ప్రాబ్లం, ఓన్లీ ఎక్స్ బార్ వై బార్ కనుక్కుంటే చాలు. నెక్స్ట్ ఓన్లీ సెంట్రాయిడ్ కనుక్కునే ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాను. ఇది ఓన్లీ సెంట్రాయిడ్ కనుక్కుంటే చాలు. నెక్స్ట్ ఇది ఓన్లీ సెంట్రాయిడ్ కనుక్కుంటే చాలు ఈ ప్రాబ్లంకి. దీనికి కూడా ఓన్లీ సెంట్రాయిడ్ కనుక్కుంటే చాలు. బట్ వీటికి మాత్రం ఎల్, టీ ఇవి ఉన్నాయి కదా, వాటికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోమని అంటాడు. సెంట్రాయిడ్ అన్నప్పుడు ఎక్స్ బార్ వై బార్ కనుక్కొని స్టాప్ చేస్తే చాలు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఐఎక్స్ఎక్స్ కనుక్కోవాలి, అండ్ ఆల్సో ఐవైవై కనుక్కోవాలి. ఇవి ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఇది కావాలంటే, ఈ ప్రాబ్లం చేయడం రాదు అనేసి అనుకుంటే, మనకి మొబైల్ యాప్లో మనము ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం మొత్తం అన్ని టాపిక్స్ మీద. శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ యాప్లో మీకు బాగా నీట్గా అర్థమయ్యేలాగా నేను ఇప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ అని చెప్పినానో వాటికి ఎక్స్ప్లెనేషను మీకు పెట్టినాను. మీరు కావాలంటే అవి పర్చేజ్ చేసుకోవచ్చుమా. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈజీగా ఉండే టాపిక్ సింపుల్ మెషిన్స్ అన్నమాట. సింపుల్ మెషిన్స్లో మీకు ఏమి లేదు, జస్ట్ 5 మార్క్స్కి ఏం అడుగుతాడంటే వెలాసిటీ రేషియో డయాగ్రాము అండ్ వెలాసిటీ రేషియో అడుగుతాడు. దానికంటే ముందు థియరీ క్వశ్చన్స్లో ఏమేమి అడుగుతాడంటే బ్యాక్ సైడ్ ఇక్కడ సమ్మరీకి వచ్చేసేయండి. థియరీ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతాడనే దానికి 3 మార్క్స్కి. ఈ సమ్మరీలో డెఫినేషన్స్ ఉంటాయి. మెకానికల్ అడ్వాంటేజ్, ఎంఏ అంటే ఏమి, విఆర్ అంటే ఏమి, ఎఫిషియన్సీ ఏమి,
ఐడియల్ మెషిన్ అంటే ఏమి, ఐడియల్ ఎఫర్ట్ అంటే ఏమి, ఫ్రిక్షనల్ ఎఫర్ట్ అంటే ఏమి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి డెఫినేషన్స్, ఇవి నేర్చుకోండి. ఇవి 3 మార్క్స్ అడిగేయడానికి. ఫార్ములాస్ అని అడగచ్చు, డెఫినేషన్ అని అడగచ్చు. ఇవి నేర్చుకోండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి అంటే ఈ చాప్టర్లో వెలాసిటీ రేషియో ఫర్ 11 మిషన్స్ ఉన్నాయి. ఈ 11 మిషన్స్లో లెవర్కి వెలాసిటీ రేషియో ఫార్ములా, వీల్ అండ్ యాక్సిల్కి వెలాసిటీ రేషియో ఫార్ములా, డిఫరెన్షియల్ వీల్ అండ్ యాక్సిల్కి వెలాసిటీ రేషియో ఫార్ములా, సింగిల్ పర్చేజ్ క్రాప్కి వెలాసిటీ రేషియో ఫార్ములా, డబుల్ పర్చేజ్ క్రాప్ వెలాసిటీ రేషియో ఫార్ములా, ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ, సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ, థర్డ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ, ఇలా డిఫరెన్షియల్ పుల్లీ బ్లాక్, ఇలా 11 మిషన్స్ ఉంటాయి. ఈ 11 మిషన్స్కి నువ్వు వెలాసిటీ రేషియో ఫార్ములా నేర్చుకుంటే చాలు. ఈ చాప్టర్ డైరెక్ట్ ఫార్ములాస్ అనమాట. డైరెక్ట్ ఫార్ములా రాయడం, గివెన్ డేట్ అయితే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. నువ్వు చేయాల్సిన పని అంతా కూడా ఇక్కడ ఏంటంటే ఏ మిషన్ ఇచ్చినాడు ఆ మిషన్కి వెలాసిటీ రేషియో ఫార్ములా ఏమి, అదొక్కటి నువ్వు చేస్తే చాలు. ప్రాబ్లమ్స్ అనేటివి వెరీ వెరీ ఈజీ ప్రాబ్లమ్స్, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ది ఫార్ములా వస్తే చాలా ఈజీ ప్రాబ్లమ్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. అండ్ 5 మార్క్స్కి అడిగితే నేను చెప్పినాను కదా, ఈ వెలాసిటీ రేషియో ఫర్ డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ ఈ డయాగ్రామ్ వేసి, ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ డయాగ్రామ్ వేసి వెలాసిటీ రేషియో ఫార్ములా రాస్తే 5 మార్క్స్ అనమాట. అదేవిధంగా మీకు చాలా మిషన్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ 11 మిషన్స్. ఆ 11 వీల్ అండ్ యాక్సిల్ డయాగ్రామ్ వేసి దాని వెలాసిటీ రేషియో ఫార్ములా రాస్తే 5 మార్క్స్. ఆ విధంగా వెలాసిటీ రేషియో డెరైవ్ చేయమని అడుగుతూ ఉంటాడు. మీరు డయాగ్రామ్ వేసి వెలాసిటీ రాస్తే దానికి 5 మార్క్స్ వస్తాయి. అది థియరీ క్వశ్చన్స్. ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఇక్కడ చూడండి, నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను, అవి టిక్ పెట్టుకోండి. అవి ఏవేవి అంటే ఎగ్జాంపుల్ 5.8 డిఫరెన్షియల్ పుల్లీ మీద చూడండి. ఇక్కడ మీకు వెలాసిటీ రేషియో ఫార్ములా తెలిస్తే చాలు. ఇక్కడ రేడియస్ ఇచ్చేస్తుంటాడు, స్మాల్ రేడియస్ ఇచ్చింటాడు, డబ్ల్యూ అన్ని వాల్యూస్ ఇచ్చేస్తుంటాడు. ఆ వెతుకొని దీనిలో రాయడం అంతే, మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఆ మిషన్ పేరు, ఆ వెలాసిటీ రేషియో ఫార్ములా, ఈ ఎంఏ ఇవన్నీ ఎఫిషియన్సీ అనే అన్ని మిషన్కి కామన్గా ఉంటాయి. మారేదంతా కూడా ఈ వెలాసిటీ రేషియోలే మారుతూ ఉంటాయి మిషన్కి. ఇప్పుడు చూడండి, దీంట్లో వెలాసిటీ రేషియో ఫర్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ, సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ అన్నాడు. సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీ విఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫార్ములా. అండ్ మిగతా ఎంఏ ఇవన్నీ కూడా సేమ్ ఫార్ములాస్ ఉంటాయి. నెక్స్ట్ వీల్ అండ్ యాక్సిల్, ఒక్కొక్క మిషన్ మీద ఒక్కొక్క ప్రాబ్లం నేర్చుకోండి. డబుల్ పర్చేస్ స్క్రాప్, సింగిల్ పర్చేస్ స్క్రాప్, ప్రతిదానికి డయాగ్రామ్ నేర్చుకోండి, విఆర్ ఫార్ములా నేర్చుకోండి. స్క్రూ జాక్ డయాగ్రామ్ అండ్ విఆర్ ఫార్ములా, ర్యాక్ అండ్ పినియన్ డయాగ్రామ్, వెలాసిటీ రేషియో ఫార్ములా. నెక్స్ట్ రివర్సిబుల్ మిషన్ అంటే ఏమి, ఐడియల్ మిషన్ అంటే ఏమి, ఇవన్నీ డెఫినేషన్స్ 3 మార్క్స్. ఐడియల్ ఎఫర్ట్ అంటే ఏమి, ఐడియల్ లోడ్ అంటే ఏమి, ఫ్రిక్షన్ ఎఫర్ట్ అంటే ఏమి, ఫ్రిక్షన్ లోడ్ అంటే ఏమి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. లా ఆఫ్ మిషన్ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రాబ్లమ్స్లో వస్తే ఈ ప్రాబ్లమ్స్ నేను ఏవైతే చెప్తానో ఆ ప్రాబ్లమ్స్ టిక్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్ 5.12 వెలాసిటీ రేషియో ఇచ్చేసారు, ఫ్రిక్షన్ ఎఫర్ట్గా ఎఫ్పి ఫార్ములా యూజ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయడం. 5.12 నేర్చుకోండి, 5.13 నేర్చుకోండి. నెక్స్ట్ లా ఆఫ్ మిషన్ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేటివి లా ఆఫ్ మిషన్ మీద చాలా ఇంపార్టెంట్ మా. అందువల్ల లా ఆఫ్ మిషన్ మీద ప్రాబ్లమ్స్ తప్పకుండా నేర్చుకోండి. మీరు ఏవి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా లా ఆఫ్ మిషన్ మీద ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ నేర్చుకోండి తప్పకుండా. ఎగ్జాంపుల్ 5.14, 5.15, 5.16, నెక్స్ట్ 5.19, 5.21. ఇదిగో లా ఆఫ్ మిషన్ మీద చూడండి. లా ఆఫ్ మిషన్ మీద ఉన్నటువంటి నేర్చుకోండి. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇది నేర్చుకో. 5.32 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ 5.35 ఈ మోడల్ నేర్చుకోండి. 5.37 వెరీ వెరీ ఇంపార్టెంట్. 5.39, నెక్స్ట్ ఇక్కడ B2 ఉంది కదా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్స్. దీంట్లో ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్, దీంట్లో ఏది వదలొద్దండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇది లా ఆఫ్ మిషన్ ఎఫర్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి B3 అన్నారు కదా, ఇది ఇంపార్టెంట్, చాలా బాగా నేర్చుకోండి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఇచ్చినట్టు మటుకు కంపల్సరీగా నేర్చుకోండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అన్నీ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అన్నీ కూడా లా ఆఫ్ మిషన్ మీదనే ఇచ్చుంటాడు.
ఇది సింపుల్ మెషిన్స్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సింది. నెక్స్ట్ సింపుల్ మెషిన్స్ తర్వాత ఫ్రిక్షన్లో థియరీ క్వశ్చన్స్ ఏమడుగుతారంటే జస్ట్ పాస్ అవ్వడానికి అనుకున్న వాళ్ళు ఆ 3 చాప్టర్స్ ఇప్పటి వరకు చెప్పిన 3 చాప్టర్స్ చాలు. ఇంకా స్కోరింగ్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రిక్షన్లో మీకు థియరీ క్వశ్చన్స్, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏమి, డైనమిక్ ఫ్రిక్షన్ అంటే ఏమి, వాట్ ఆర్ ది లాస్ ఆఫ్ సాలిడ్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, లాస్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్, ఇవి 3 మార్క్స్ ఇంపార్టెంట్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏమి, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏమి, డెఫినేషన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్, కోన్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇవన్నీ డెఫినేషన్ 3 మార్క్స్కి ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వస్తే ప్రాబ్లంలో ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం ఎన్ని కండిషన్స్ ఉన్నాయంటే 7 కండిషన్స్ ఉన్నాయమ్మా. ఆ 7 కండిషన్స్ మీద ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏ కండిషన్స్ చెప్తాను చూడండి. ది ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ది ప్లేన్. దీనికంటే ముందు ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి. బాడీ ఈజ్ అనే హారిజాంటల్ ప్లేన్ అని చెప్పి ఇచ్చుంటాడు. దాన్ని బాడీ అనే హారిజాంటల్ ప్లేన్, బాడీ హారిజాంటల్ ప్లేన్ మీద ఉన్నప్పుడు మనం లాగే ఫోర్స్ కూడా గ్రౌండ్కి ప్యారలల్గా ఉన్నప్పుడు ఇదొక కండిషన్. నెక్స్ట్ బాడీ ఈజ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ బట్ మనం అప్లై చేసే ఫోర్స్ ఇన్క్లైన్డ్గా ఉన్నప్పుడు, ఇది మనం అప్లై చేసే ఫోర్స్ ప్యారలల్ టు ది గ్రౌండ్ ఉన్నప్పుడు, ఇది ఇన్క్లైన్ టు ది గ్రౌండ్, ఇన్క్లైన్గా లాగినప్పుడు, రెండైనా ఇక్కడికి. నెక్స్ట్ ఏదంటే ఇన్క్లైన్ ప్లేన్ మీద బాడీ ఈజ్ అనే ఇన్క్లైన్ ప్లేన్, ది అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ప్యారలల్ టు ది ప్లేన్, ఈ ప్లేన్కి ప్యారలల్గా అప్లై చేసినప్పుడు. అండ్ బాడీ స్లైడింగ్ డౌన్ ఒక కండిషన్, బాడీ స్లైడింగ్ డౌన్. ఇంకొకటి చూడండి, బీయింగ్ అట్ ఏ పాయింట్ స్లైడింగ్ అప్ ది ప్లేన్, బాడీ మూవింగ్ అప్, ఇది స్లైడింగ్ డౌన్. ఫోర్స్ ఏమో ప్లేన్కి ప్యారలల్గా లాగుతూ ఉంటుంది బట్ బాడీ అనేది స్లైడ్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ పైకి ఉంటుంది. ఫోర్స్ ఏమో అప్వర్డ్ ప్యారలల్ టు ది ప్లేన్ అప్లై చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే బాడీ మూవింగ్ అప్ అన్నాడు, స్లైడింగ్ అప్ అన్నాడు. బాడీ పైకి అప్లై చేస్తూ ఉంటే, పైకి పొలుతూ ఉంటే ఫ్రిక్షన్ అనేది కిందకు వస్తుంది. ఈ కండిషన్స్కి ఎప్పుడైనా అయినాయి, దీంట్లో 2 అయినాయి. దీంట్లో నెక్స్ట్ ఇదే విధంగా బాడీ టెన్స్ టు స్లైడ్ డౌన్ ఒకటి, స్లైడింగ్ అప్ ది ప్లేను, డౌన్ ది ప్లేను. బట్ ఫోర్స్ మాత్రం ది ఫోర్స్ ఈజ్ హారిజాంటల్, మనం లాగే ఫోర్సు హారిజాంటల్, లాగే ఫోర్స్ హారిజాంటల్, బాడీ ఒకసారి మూవింగ్ అప్ మూవింగ్ డౌన్. ఇక్కడ 2 అయినాయి. దీంట్లో మనం అప్లై చేసే ఫోర్సు ఇన్క్లైన్ టు ది ప్లేన్, ఒకసారి ఏమో ప్లేన్కి ప్యారలల్గా అప్లై చేసాం, ఇంకొకసారి ఏమో ప్లేన్కి అదే గ్రౌండ్కి ప్యారలల్గా అప్లై చేసాం. గ్రౌండ్కి ప్యారలల్ ఒకటి, మనం అప్లై చేసే ప్లేన్కి ప్యారలల్గా ఒకటి, ఇప్పుడు ప్లేన్కి ఇన్క్లైన్ ఒకటి. 1 2 3 కండిషన్స్. ఒక్కో కండిషన్లో కూడా మూవింగ్ అప్ మూవింగ్ డౌన్. ఇక్కడ కూడా బాడీ మూవింగ్ అప్ మూవింగ్ డౌన్, ఇక్కడ కూడా బాడీ మూవింగ్ అప్ మూవింగ్ డౌన్. మొత్తం ఎన్నైనా అంటే 6 అయినాయి. 6 ప్లస్ ఎంతకుముందు హారిజాంటల్ ప్లేన్ మీద బాడీ ఉన్నప్పుడు ఇన్క్లైన్డ్ ప్లేన్ మీద 6 కండిషన్స్, ఇక్కడ వచ్చేసి 2 కండిషన్, మొత్తం 8 ఉన్నాయి. 7 కాదు, 8 ఉన్నాయి అంట. ఈ 8 కండిషన్స్లో నుంచి మీరు డయాగ్రామ్ కానీ బైహార్ట్ చేసి పెట్టుకుంటే ప్రాబ్లం అనేది ఈజీగా ఉంటుంది. కొద్దిగా మీకు ఇలా రిజాల్వ్ చేయడం కష్టం అని ఫీల్ అయిన వాళ్ళు వదిలేసండి ఈ టాపిక్. బట్ రిజాల్వ్ చేయడం కానీ వస్తే ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అవి నేను చెప్పిన కండిషన్స్ మీద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఇచ్చింటారో ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేయండి. వేరే ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఈ చాప్టర్లో టచ్ చేయొద్దు. ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఇదొద్దు. ఈ ప్రాబ్లం ఏవైతే రిపీటెడ్గా ఇచ్చింటారో మోడల్స్ అవి ఆ మోడల్సే చేయండి. బట్ ప్రాబ్లమ్స్ అయితే ఆ 8 మోడల్స్ ఉన్నాయి కదా, 8 మోడల్స్ నుంచే ఇస్తారు. స్కోరింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఆ 8 మోడల్స్ మీద ఒక్కో మోడల్ మీద ఒక్కో ప్రాబ్లం నేర్చుకోండి, మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కష్టంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఈ చాప్టర్ని వదిలేసేయండి, స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ నేను చెప్పబోయే డైనమిక్స్ నేర్చుకోండి. ఆ డైనమిక్స్లో కూడా ఏవేవి అంటే SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ మీద ప్రాబ్లమ్స్ డైనమిక్స్లో ఇలా బ్యాక్ సైడ్ రండి. డైనమిక్స్లో బ్యాక్ సైడ్లో నేను కొన్ని ప్రాబ్లమ్స్ టిక్ పెడతాను, ఆ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి.
ఈ ప్రాబ్లం B3. నెక్స్ట్ ఇదొకటి B1. నెక్స్ట్ A2 4.91, 4.88, 4.8 అది 80 ఈ ప్రాబ్లం. నెక్స్ట్ ఇవంతా వద్దు తీసేసేయండి. ఇవంతా అవసరం లేదు, ఇవంతా వద్దు. ఓన్లీ నేను ఏవైతే సెలెక్ట్ చేసినా అవే థియరీ క్వశ్చన్స్ కాబట్టి ఇవి నేర్చుకోండి. యాంప్లిట్యూడ్ అంటే ఏమి, ఆసిలేషన్ అంటే ఏమి, పీరియాడిక్ టైం అంటే ఏమి, అది థియరీ క్వశ్చన్స్ కాదు. నెక్స్ట్ ఏం చేస్తారంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఈ ప్రాబ్లం 4.56 థియరీ క్వశ్చన్స్. యాంగులర్ వెలాసిటీ అంటే ఏమి, యాంగులర్ యాక్సలరేషన్ అంటే ఏమి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏమి, థియరీ క్వశ్చన్స్. ఇవంతా అవసరం లేదు. ఇది హెవీ సిలబస్, చాలా సిలబస్ ఎక్కువ ఉంది. మీరు అంతా నేర్చుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి అయితే ఇంకొక ఆన్సర్ రాసేస్తారు. అందువల్ల ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది కొద్దిగా టఫ్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఈజీ టాపిక్స్ నేర్చుకోండి. ఈ డెఫినేషన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇవన్నీ ఫిజిక్స్లో ఆల్రెడీ చదువుంటారు కాబట్టి మీరు ఫిజిక్స్ నేర్చుకుంటే ఈ రిమైనింగ్ టాపిక్స్ ఎక్కడ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఫిజిక్స్ కానీ మీరు ఫస్ట్ ఇయర్లో బాగా సబ్జెక్ట్ కానీ బాగా నేర్చుకుంటే ఓకేనా. ఇవి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒకవేళ స్కోరింగ్ కావాలనుకున్న వాడికి లాస్ట్ చాప్టర్ కూడా చెప్పేస్తాను, అప్పుడు అన్ని చాప్టర్స్ కవర్ అయినట్టు ఉంటుంది. బట్ పాస్ అవ్వడానికి అనుకున్న వాళ్ళ మటుకు ఓన్లీ నేను చెప్పిన 3 చాప్టర్సే నేర్చుకోండి. సింపుల్ మిషన్స్ తర్వాత లాస్ట్ బేసిక్ లింక్ మెకానిజం, ఇది థియరీ క్వశ్చన్. దీంట్లో ఎక్కువగా అడిగే థియరీ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారంటే లోయర్ పెయిర్ అంటే ఏమి, హయ్యర్ పెయిర్ అంటే ఏమి అంటాడు. ఇంకో లోయర్ పెయిర్ అండ్ హయ్యర్ పెయిర్ అని ఉంటుంది చూడండి. లోయర్ పెయిర్ అండ్ హయ్యర్ పెయిర్ గురించి అడుగుతాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇన్వర్షన్స్లో స్లైడింగ్ క్రాంక్ మెకానిజం 5 మార్క్స్ క్వశ్చన్. విట్వర్త్ క్రిటికల్ మెకానిజం 5 మార్క్స్ క్వశ్చన్. క్రాంక్డ్ స్లాటర్ లివర్ మెకానిజం 5 మార్క్స్ క్వశ్చన్. దట్స్ ఇట్, చాలు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఏ టాపిక్స్ అనేది. స్టాటిక్స్ నేర్చుకోండి. జామెట్రికల్ I సెక్షన్, T సెక్షన్, L సెక్షన్, C సెక్షన్, Z సెక్షన్. దీంట్లో 5 సెక్షన్స్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవడం. దాని తర్వాత సింపుల్ మెషిన్స్ వెరీ ఈజీ టాపిక్. ఫార్ములాస్ ఒకటే మీరు బై హార్ట్ చేసుకోవాలి. వెరీ ఈజీ టాపిక్. ఇక్కడ చాలు, ఈ 3 చాప్టర్స్ నేర్చుకోండి చాలు. ఒకవేళ స్కోరింగ్ పెంచుకోవాలనుకునే వాళ్ళు ఈ డైనమిక్స్లో నేను ఒక 4 or 5 ప్రాబ్లమ్స్ టిక్ పెట్టించాను. సింపుల్ హార్మోనిక్ మీద, యాంగులర్ వెలాసిటీ మీద. ఆ 4-5 ప్రాబ్లమ్స్ నేర్చుకోండి చాలు, అంతే. మిగతా అంతా మీరు వద్దు, అనవసరంగా ఎక్కువ నేర్చుకున్నా కూడా ఎగ్జామ్లో రాయలేరు. అందువల్ల అది వదిలేసేయండి. స్కోరింగ్ కావాలనుకున్నవాడు అన్నీ చదవాలనుకుంటే మొత్తం ఆల్ 6 చాప్టర్స్ ఫ్రిక్షన్లో నేను చెప్పిన మోడల్స్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.